నగర సంకీర్తన అందరూ వినే ఉంటారు, చాలా వరకు చూసే ఉంటారు. ప్రతి గ్రామంలోని అలాగే పల్లెల్లోని నగరాల్లోని కూడా విశేషంగా నగర సంకీర్తన అన్నది ప్రాతకాలంలో నిర్వహిస్తూ ఉంటారు. మాసహో మార్గశిరోహం అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినట్లుగా మాసాలన్నిటిలోని ఈ మార్గశిర మాసము అంటే ఆ శ్రీకృష్ణ భగవంతుడికి ఎంతో ఇష్టమైనది. అలాగే ఈ మాసం ఆ శ్రీకృష్ణుడు ఒక స్వరూపం కాబట్టి ఈ మాసంలోని సగభాగం నుంచి ప్రారంభమైన ధనుర్మాస రథాన్ని ప్రజలందరూ ఎంతో విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. అందులో భాగమే ఈ నగర సంకీర్తన. ఈ నగర సంకీర్తనలో చేసే భజనలు, పూజ ఆ భగవంతుని చెంత చేర్చడానికి. ఈ ధనుర్మాస రథం మానవుడు చేయడం వల్ల ఇహలోకాలు పరమసుఖాలను అనుభవిస్తాడని, పరలోకంలోని మోక్షం పొందుతారని చెప్తుంటారు. ఆత్మ పరమాత్మ చేరడానికి ఉపకరించే రథమే ఈ ధనుర్మాస రథం. భక్తి మార్గం చేత భగవంతుని వశపరుచుకొని అతని చెంత చేరడానికి మానవుడి ప్రయత్నమే ఈ నగర సంకీర్తన. ఆరాధన కూడా ఒక తపస్సు అని నిరూపించిన గోదాదేవి ఎన్నో పాసురాలను గానం చేసి సంకీర్తన వల్ల ఆ భగవంతుని చెంత చేరిందని అలా తిరువప్పై గానం చేయడం ప్రతి ఒక్కరికి రాకపోయినా ఇలా నగర సంకీర్తనలో ఆ భగవంతుని నామస్మరణ భజిస్తూ దైవానికి దగ్గరగా చేరుకుంటూ ఆ భగవంతుని చెంత చేరడమే ఈ నగర సంకీర్తన. ఈ కలియుగంలోని హరినామ సంకీర్తన అంటే విఘ్నం చేసిన దానంతో సమానము అని చెప్తుంటారు. మరియు మానవుడికి మోక్షాన్ని ప్రసాదించే మార్గము అని కూడా చెప్తుంటారు. నిరంతరము ఆ నారాయణ సంకీర్తన చేయడం వల్ల ఆ ప్రదేశమంతా కూడా భక్తి మార్గాలని భక్తి పరవశంలోని మారుమోగిపోతూ ఉంటుంది. ఇలాంటి నగర సంకీర్తనలో భజనలోని మానవుల్లోని ఐక్యత భావన అనేది పెరుగుతుంది. ఒకరికొకరు సాయపడుతూ ఒకరి మీద సానుకూలత భావాలు మానవ సంబంధాలను దృఢం చేస్తూ ఉంటుంది. తిరువప్పై అంటే భగవంతుని సులభంగా అందించే మార్గ సాధన. తిరు అంటే స్త్రీ, ప్రాయ్ అంటే పాటలు లేదా రథము అని అర్థం కూడా వస్తుంది. తిరువప్పాయికి ఎందుకు అంత విశిష్ట కలిగింది అంటే మానవ కన్యగా జన్మించిన గోదాదేవి ఆ శ్రీరంగనాథుణ్ణి ఈ తిరువప్పాయితో ప్రతినిత్యం గానం చేసి ఆ నామస్వరంలో జీవిస్తూ ఆ శ్రీరంగనాథుని తన భర్తగా పొందిందని, ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయిందని, అందుకోసమని ఈ విశిష్టమైన రథాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ భగవంతుని చెంత చేరడానికి అందిపుచ్చుకుంటారని ఎంతో విశిష్టంగా చెప్తూ ఉంటారు. ఇదండి ఈరోజు నగర సంకీర్తన ఒక విశిష్టత. నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేశాను. ఇంకా ఇందులో చాలా విషయమే దాగి ఉండవచ్చు, కానీ నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్పాలని ఒక ఉద్దేశంతో వీడియో చేశానండి. ఇంకా దీనికోసం ఏదైనా ఆంతర్యం దాగి ఉంది అనుకుంటే నాకు ఎవరైనా కామెంట్ చేయవచ్చు. మీరు చెప్పిన విషయాన్ని నేను తెలుసుకొని ఇంకొకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఊరిలో కూడా ఇలా నగర సంకీర్తన అనేది విశేషంగా నిర్వహిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.